అమ్మో ఈయన చూడరాయు. కేజ్రీవాల్ కవితను విడుదల చేయాలి, మాజీ సీఎం కేసీఆర్ డిమాండ్. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజుగా మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అభివర్ణించారు. ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేయాలని ఏకైక సంకల్పంతో బీజేపీ వ్యవహరిస్తున్నదని శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఇందుకు ఈడీ, సిబిఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటోందన్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టు ఘటనలే ఇందుకు రుజువులని ఆయన పేర్కొన్నారు. ఫస్ట్ నా బిడ్డను ఎందుకు అరెస్ట్ చేసినారన్నది పెడతలేడు, ఎందుకంటే సారా దందా చేసింది కదా. కేజ్రీవాల్ మీద కొంత పాజిటివ్ ఒపీనియన్ ఉంది కదా ప్రజలకి. సో కేజ్రీవాల్ని ముందు పెట్టి వెనకాల కవితను తీసుకొస్తున్నాడు. మరి ఆమె బిడ్డ దొరికినప్పుడు ఎందుకో మాట్లాడకపోయాను. ఇప్పుడు కేజ్రీవాల్ దొరికినాక కేజ్రీవాల్ మీద కొంత పాజిటివిటీ ఉంది కదా. ఆయన మోదీ గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తున్నానో, ఇండియా కూటమిలో ఉండడానో, అక్కడ ఏదో ఢిల్లీలో ఏదో ప్రభుత్వం ఏర్పాటు చేసి కొంత మంచి చేసిండనో. సో ఇట్లాంటి పాజిటివ్ వ్యక్తిని అరెస్ట్ చేయడంతో ఆయన కూడా పాలసీలో ఉన్నాడు, స్కామ్లో ఉన్నాడు కాదంటలేం, కానీ కొంత ఒక పాజిటివ్ ఆలోచన ఉన్నది జనానికి. సో అట్లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినాక ఆయనని ముందు పెట్టి కవిత వెనకాల నుంచి తీసుకొస్తున్నాడు. మరి బిడ్డ అరెస్ట్ అయినప్పుడు ఎందుకో మాట్లాడకపోతే ఆమె గురించి చెప్పడానికి ఏం లేదు కదా. ఒక మహిళ ఏందా సారా దందా చేసిన జనం అనుకుంటున్నారు కదా, తిడుతున్నారు కదా, ఉమ్మేస్తున్నారు కదా. ఇట్లుంటాయి ఇలా లెక్కలు. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా పరిణమిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను బీఆర్ఎస్ ఖండిస్తోంది. కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరేపితమన్నారు. అక్రమ కేసులు వెనక్కి తీసుకొని అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కవిత అరెస్టు పైన తొలిసారి స్పందన. కవిత అరెస్టుపై కేసీఆర్ స్పందించడం ఇదే తొలిసారి. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ వచ్చిన ఈడీ ఆఫీసర్ల బృందం కవిత ఇంట్లో సోదాలు చేసి ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించింది. ఆ రోజు కానీ తర్వాత రోజు కానీ కేసీఆర్ ఈ వ్యవహారంపై స్పందించలే, అరెస్టును ఖండించలే. కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడంతో ఆయన అరెస్టుతో పాటుగా కవిత అరెస్టును కూడా ప్రస్తావిస్తూ కేసీఆర్ నోట్ విడుదల చేసిండట. చూడండి ఇలా డ్రామా ఎట్లుంటుందో. బిడ్డ అరెస్ట్ అయినప్పుడు చెప్పుకోవడానికి నోరు రాలేదు. ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ను ముందు పెట్టి బిడ్డ గురించి చెప్తున్నాడు. జనాలంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నారేమో వీళ్ళు.